అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 139 భోజ్య పదార్థ విహిత సేవన కాలం బలబుద్ధి వర్ధక ఔషధాలు విషదోష సమనోపాయాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు భోజ్య పదార్థ విహిత సేవన కాలం బలబుద్ధి వర్ధక ఔషధాలు విషదోష సమనోపాయాలు ఖగవాహనుడు కాలకంఠాదులకింకా ఇలా చెప్పసాగాడు. ఎప్పుడు ఏవి తినాలో తెలుసుకుని తినేవారికే తిన్న ఆనందంతో బాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. శరద్ గ్రీష్మ వసంతేషు ప్రాయసోదధి గర్హితం హేమంతే శిశిరే చేవ వర్షాసు దధి సస్యతే. ఆచార 182 వసంత గ్రీష్మ శరదృతువులలో పెరుగును తినడం మంచిది కాదు. హేమంత శిశిర వర్షర్తువులలోనే తినాలి. వెన్నతో పంచదారను కలిపి తింటే బుద్ధి వికసిస్తుంది. రోజూ ఒక పళం పాత బెల్లాన్ని తినేవాడి శృంగార సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుంటుంది. కుష్టను బాగా పొడి చేసి నెయ్యి తేనెలతో కలుపుకుని రాత్రి పడుకోబోయే ముందు తింటే ముడతలు పడకుండా చర్మం రాలిపోకుండా జుట్టు వర్ధిల్లుతాయి. అతసి మాస గోధుమలను గుండగా నూరి నేతితోనూ పిప్పలి భస్మంతోనూ కలిపి ముద్దగా చేసి ఒంటికి రాస్తే కొన్నాళ్లలో అది మన్మథుని శరీరంలాగా తయారవుతుంది. యవ తిల అశ్వగంధ ముసలి సరళాలను పిండిగా జల్లించి బెల్లంతో కలిపి లేహ్యంగా చేసుకుని రోజూ తినేవారు ఎంత వయసొచ్చినా యౌవన బలాలను కోల్పోరు. హింగు సౌవర్చల సొంటిలతో చేసిన కషాయాన్ని తాగితే పరిణామశూల వ్యాధి అజీర్ణం నయమవుతాయి. ధాతకి సోమరాజులను గుండగా చేసి పాలలో పోసి ఉడికించి రోజూ తీసుకుంటే అతి బలహీనులు కూడా పరమ బలవంతులవుతారు. బక్కచిక్కినవారు దుక్కలవుతారు. సర్వశక్తులు క్షీణిస్తున్న వారొక పద్ధతి ప్రకారం రోజూ పాలు తాగితే ఆరోగ్యం మేధస్సు కూడా పెరుగుతాయి. పంచదార తేనె వెన్నలను కలిపి తింటే బలం పెరుగుతుంది. కులీర కర్కనశృంగి చూర్ణాన్ని పాలతో కలిపితే క్షయరోగ నివారిణి తయారవుతుంది. భల్లాటక విడంగ యవక్షార సైంధవ మనస్సిల శంఖచూర్ణాలను కలిపి పిండి జల్లించి నూనెలో పోసి ఉడికించి చల్లార్చి దాచుకుంటే మన దగ్గర ఒక గొప్ప అవాంఛిత రోమ వినాశకరమైన ఔషధమున్నట్లే. 1 జలగను నూరి పిండి చేసి మలూర రసంతో కలిపి ముద్ద చేసి అరచేతికి రాసుకుంటే ఆ చేతిలో ఎంతసేపైనా అగ్నిని పట్టుకుని ఆడించవచ్చును. సాల్మలి రసాన్ని కంచరగాడిద మూత్రంతో కలిపి గుమ్మరించడం ద్వారా ఎంత ప్రజ్వలిస్తున్న అగ్నినైనా చిటికెలో ఆర్పివేయవచ్చును. గోరోచన భృంగరాజలను పిండి నేతితో కలిపి వంటికి రాసుకుని ఓ అగనిష్టంభనం కురుకురు అనే మంత్రాన్ని పఠించేవారికి వాన నుండి రక్షణ కల్పిస్తుంది. ఓం నమో భగవతే జలం స్తంభాయ సంసంసం కేక కేక చరచర ఈ మంత్రం ద్వారా నీటిని అదుపు చేయవచ్చు. శత్రు సంహారానికి సంబంధించిన ప్రయోగం ఇక్కడొకటి చెప్పబడింది. ఏవైనా 5 రకాల ఎద్దంటి పూలను ఆ విభిన్నములైన అవే పూల మొక్కల లేదా చెట్ల రసాలను కలపి నూరుకుని ముద్ద చేసి కుంకుమను స్వీయరక్తపు చుక్కలను 1 పళం రోచనను దానికి కలిపి నుదుటిపై పూసుకుంటే ఎవరినైనా తన వశం చేసుకోగలరు. చంద్రుడు పుష్య నక్షత్రంలో ప్రవేశించే రోజు బ్రహ్మదండిని ఆహార పానీయాల్లో కలుపుకుని సేవిస్తే అందరినీ ఆకట్టుకునే అందం స్వంతమవుతుంది. 1 పళం యష్టిమధుని నీటిలో ఉడికించి తాగితే మలబద్ధకం మూత్రావరోధాలు గుండె పనిలోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. 1 జలను పిండి చేయడం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పబడలేదు. జలగను చంపి దానిని ఎండబెట్టి తోలును ఇలా వాడడం కావచ్చును. పిప్పలి శృంగవెర సైంధవ మరిచ కుష్టలను పొడిచేసి వెన్నతో పెరుగుతో కలిపి తయారుచేసిన మందు ఎలాంటి విషాన్నైనా విరిచేయగలదు. త్రిఫల ఆర్థిక కుష్టక చందనాలను నేతితో ఉడికించి త్రాగినా ఒంటికి పూసుకున్నా విషం ఎక్కదు. గరుడుని వలె పాము విషాన్ని భయపెట్టే మందు పావురం కన్నులతో తయారవుతుంది. ఆ కన్నులను తెచ్చి హరితాల మనస్సిలలతో కలిపి నూరి మిశ్రమం చేసి ఉంచుకోవాలి. తేలు విషాన్ని హరించడానికి సైంధవ త్రయూషణ భస్మం పెరుగు నెయ్యిలను కలిపి చేసిన మందు బాగా పనిచేస్తుంది. తేలు మంత్రం ఓం హ్రూంజహ రక్తాతిసార రక్త విరేచనాల ను పంచదార తేనెలను బియ్యపు కడుగుతో కలిపి తాగడం ద్వారా అరికట్టవచ్చును.
పాలను తేనెతో కలిపి తాగితే రక్తస్రావాన్ని ఆపవచ్చును. అధ్యాయం 1:8 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 139 భోజ్య పదార్థ విహిత సేవన కాలం బలబుద్ధి వర్ధక ఔషధాలు విషదోష సమనోపాయాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.